నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాలలో ఆదివారం జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా దివంగత మంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలను సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో 2024లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేసే భాగంగా నేడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమం రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలకు కలిగిన నష్టాలను వివరించడం జరుగుతుందని నాయకులు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజలను మోసం చేసిన కూటమి నాయకుల తీరును ఎండగట్టాలని 2027లో జరగనున్న జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో 2024 బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామీణ స్థాయిలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్లి చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలకు కలిగిన నష్టాలను తెలియజేయాలన్నారు. నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడని, అలాగే 2014లో ప్రజలకు బూటకపు హామీలతో, అలాగే 2024లో కూడా తన మాయపు మాటలతో, మోసపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోగా ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నాయకులను నాలుకమందం అంటూ మాట్లాడడం సరికాదన్నారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు మరియు కూటమి నేతలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయినా కేవలం పెన్షన్లు, అరాకొరగా తల్లికి వందనం అనే పథకాలను మాత్రమే అందించిందని, సూపర్ 6 పథకాలను అన్నిటినీ అమలు చేయలేదన్నారు. జిల్లా స్థాయి, నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు ఇస్సాక్ బాషా, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ దారా సుధీర్, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, సైమన్, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు శ్వేతారెడ్డి, మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, మాజీ వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లాలో వివిధ స్థాయిలో ఉన్న అధ్యక్షులు, కార్యదర్శులు, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి, వారి హామీల గురించి, తర్వాత వారు ఓటీపీలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా మీకు సంవత్సరానికి ఇంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఇంత వస్తుందని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది. అదేవిధంగా బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లు కూడా ఈ విధంగా ఇద్దరు కూడా సంతకాలు పెట్టి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఇద్దరు కూడా ఇచ్చిన బాండ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక మనము చూసిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ లోనే. అదేవిధంగా చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ కూడా బయటల కింద ఒక్కొక్క హామీకి సంబంధించి అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఆయన మోసాల వల్ల ఎంత నష్టం వాటిల్లింది ప్రతి కుటుంబానికి. చంద్రబాబు ఎగ్గొట్టిన పథకాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్న
5 సంవత్సరాలు ఇచ్చిన పథకాలు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు మీరు గ్రామాల్లో పోయినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం చెప్తే బాగుంటుంది. దగ్గర తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం వచ్చి 14 నెలలు దగ్గర అయితేనే కూడా ఈ రోజు వరకు కూడా ఒక పింఛన్ తప్ప ఏదో అరకొరగా తల్లికి వందనం తప్ప ఏమి కూడా ఇవ్వని పరిస్థితి. మనం చంద్రబాబు నాయుడు చెప్పినటువన్నీ కూడా ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతేనే పట్టణంలో ఉండే వాళ్ళైతేనే కూడా ఎంత డబ్బులు మోసపోయినారు. అదే జగనన్న ఉంటే సంక్షేమ పథకాల కింద ఆ కుటుంబాలకు ఎంత డబ్బులు వచ్చేది. చంద్రబాబు వచ్చిన తర్వాత మోసం మాటలతో సూపర్ 6 లని కూడా మోసం చేయడం వల్ల ఆ మోసపోయిన ప్రజలు ఎంత వరకు నష్టపోయినారనేది మనం అందరం కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మనం ఫస్ట్ విడతగా జిల్లాలో కోఆర్డినేటర్ ద్వారా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళా రెండవ విడత నియోజకవర్గాలలో మొత్తం జిల్లా అధ్యక్షులతో కలిపి ఆ ఇన్ఛార్జీలతో కలిపి ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ ద్వారా మండలంలో మొత్తం కూడా 3వ విడత మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. 4వ విడత మండలాధ్యక్షులతో పాటు సమయాన్ని బట్టి ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ఆ గ్రామాలకు పోయి ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 తో ఎంతవరకు ఆ గ్రామంలోనే ప్రజలు నష్టపోయినారో ఆ గ్రామానికి ఆ కుటుంబాలు ఎంతమంది కుటుంబాలకు కూడా డబ్బులు ఎంత రావాల్సింది అనేది మనం వాళ్ళకందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ 4 విడతల కార్యక్రమాన్ని మన నాయకుల ఆదేశం ప్రకారం మాకు జరిగిన మీటింగ్ లో చెప్తే మనం ఇక్కడ వచ్చి ఈ రోజు నంద్యాల జిల్లాలో పెద్దలు రామచంద్రారెడ్డి గారి ద్వారా ఈ రోజు మనం కూడా ఏదైతే మనం చంద్రబాబు స్వీటి మోసం గ్యారంటీ అనే మనం ఈ నినాదంతో గ్రామీణ ప్రాంతాలకు పోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం చూసుకుంటే బాబు చేస్తున్న మోసం అని చెప్పచ్చు. ఎందుకంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని దీని అర్థం. అయితే ఈరోజు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ రోజు మేనిఫెస్టో అంటేనే ఒక వేస్ట్ పేపర్ గా భావించి ఆ రోజు వెబ్సైట్ లో నుంచి తొలగించిన పరిస్థితిని మనందరం కూడా గమనించాం. అదే గతంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేనిఫెస్టో అంటేనే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ గా భావించి చెప్పిన పథకాలే కాకుండా చెప్పని పథకాలు కూడా అమలు పరిచి ఈ రోజు అమలు పరిచిన ఘనత ఎవరిది అంటే మన అన్నది, మన జగనన్నదని మనం అందరం కూడా గర్వంగా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు లాంచింగ్ జరుగుతూ ఉంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ మాత్రం మా భూపాలన బాబు గ్యారంటీ అంటున్నాడు. ఆయన మోసం గ్యారంటీ తప్పకుండా. ఎందుకంటే వీళ్ళు చెప్తా ఉంటే వాడు తుపాకీ పట్టుకొని వస్తాడు పిట్టల ద్వారా. నేను ఆ ఊర్లో సత్రం కట్టినా, ఈ ఊర్లో దేవాలయం కట్టినా, పిట్టల ద్వారా లాగా 5 ఏళ్ళ అభివృద్ధి అయిపోయింది అంటున్నారు ఒకటేసారి. ఏం అడగాలబ్బా మనం వాళ్ళను? 5 ఏళ్ళు అది ఒకటేసారి చేసినాను. మా నియోజకవర్గంలో 150 కోట్లు అభివృద్ధి అయిపోయింది అంటున్నాడు. ఎక్కడ చూపి అంటే మళ్ళీ పలకడంలా. మన పరిపాలన జరిగినప్పుడు గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా ఈవెన్ దో కరోనా వచ్చిన రోజు కూడా అని దానికి కూడా భయపడకుండా ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి కూడా 70,000 కోట్ల రూపాయలు అంటే దగ్గర డిబిటీ ద్వారా కానీ నాన్ డిబిటీ ద్వారా కానీ 70,000 కోట్ల రూపాయలు ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇవ్వడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఒక సంవత్సరానికి 70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈ రోజు ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1 రూపాయి కూడా విధించకుండా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు
నిన్ననే మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున అమ్మఒడి గురించి కానీ రైతు భరోసా గురించి రైతు ఇబ్బందుల గురించి కానీ మేము పెద్ద ఎత్తున మనం పోరాటం చేస్తుంటే నిన్ననే తల్లికి వందనం అని చెప్పేసి దాంట్లో 87 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే 13,000 కోట్ల చిల్లర ఇవ్వాల్సి వస్తే 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు ఇచ్చి దగ్గర 57 లక్షల మందికి మాత్రం ఇచ్చి మిగతా 30 లక్షల మందికి ఎగ్గొట్టిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఎవరు మీ దగ్గర కూడా ఫోన్ లో ఆన్ చేసి మీరు ఏ డేటాలోకి వెళ్ళినా కానీ మీకు అంతా కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. ప్రతి వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభిమాని. ఒక్క సంవత్సరంలో చంద్రబాబు నాయుడు తన పాత నైజాన్ని బయటికి తీయడం అనేది క్లియర్ గా జరిగింది. ఒక్కసారి అందరూ వివరంగా చెప్పారు. ఒక్కసారి నేను ఈ మేనిఫెస్టోలో బాబు చెప్పినది ఒక్కసారి చూపెడతాను మీకు. భవిష్యత్తు గ్యారెంటీ, ఇది బాబు గ్యారెంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం చేశారు మనకందరికీ. 24 టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారెంటీ అనే వాగ్దానం ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ రకంగా ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి ఇచ్చారు. బాండ్ పెట్టి సంతకాలు పెట్టి ప్రజలకు ఏ రకంగా మోసం చేశారో మనమందరం చూస్తాం. చదువు ద్వారా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రాజారెడ్డి కన్వెన్షన్ హాల్ నందు దూదేకుల మరియు ముస్లిం మైనార్టీ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు 105 మంది విద్యార్థులకు 2,000 రూపాయలు నగదు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎన్ఎండి ఫయాజ్, ఏవి సుబ్బారెడ్డి, ఐఆర్ఎస్ విజేత సమీర్ రాజా, దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్, డాక్టర్ ఉమర్, డాక్టర్ బాబన్, పర్ల దస్తగిరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మస్తానమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా, రాష్ట్ర గౌరవ సలహాదారులు సాయిబాబా, యూత్ రాష్ట్ర అధ్యక్షులు మస్తాన్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు కరముల వలి, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఇబ్రహీం, అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాసిం, కడప జిల్లా అధ్యక్షుడు బాషా, రిటైర్డ్ ఎంఆర్ఓ శేక్షావలి, కౌన్సిలర్ జేనాబీ, మహిళా నాయకురాలు సోక్రబి వస్మతి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దూదేకుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి, పట్టణ అధ్యక్షుడు శేక్షావలి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదాం సాహెబ్, జిల్లా కోశాధికారి హుసేనప్ప, పట్టణ కోశాధికారి సోమశేఖర్, గబ్బర్ దస్తగిరి, పొగాకు శేక్ష, వెస్టర్న్ టైలర్ దస్తగిరి, డాక్టర్ మహమ్మద్ హుసేన్, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ మహమ్మద్, మిద్దె హుసేని, బిస్మిల్లా బోర్వెల్స్ మాబుసేని, ఎర్రగుంట్ల పుల్లయ్య, గోస్పాడు హుసేని, దహితా హుసేని, ఆదాం షఫీ, కృష్ణా జిల్లా బాలాజీ, కడప కమల్, గుంటూరు నాగూర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా దూదేకుల నూరు భాష యొక్క సంఘం యొక్క ఆధ్వర్యంలో 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని
ప్రతిభా పురస్కారాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక నూరు భాష దూదకులకే కాకుండా ముస్లిం పిల్లలను కూడా దాదాపు 50 మంది, వీళ్ళు 50 మంది, దాదాపు 100 మందికి ఈ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మోటివేషనల్ స్పీచ్ కూడా ఇక్కడ చాలా ఇంటెలెక్చువల్స్ కూడా వచ్చినారు. IRS క్యాండిడేట్ అయినటువంటి మా క్యాస్ట్ అబ్బాయి సమీర్ రాజే వచ్చినాడు. అతను కూడా మంచి మెసేజ్ ఇచ్చినాడు. అలాగే వాళ్ళకి కావాల్సిన స్పీచ్ తో సహా క్యాష్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి మొమెంటోలు ఇవ్వడం జరిగింది, అలాగే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా మా వాళ్ళు దాతలు ఊహించిన విధంగా అసలు ఊహించలేదు మేము ఇంత స్పందన ఉంటుందని. దాతలు కూడా ఎంతో ముందుకు వచ్చినారు. దాదాపు 10,000, 20,000, 30,000 ఇచ్చిన దాతలు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా దిగ్విజయంగా చేయాలి. రాబోయే కాలంలో మన కులముకే పరిమితం కాకుండా మిగతా కులాలకి సంఘంలో పోయిన తర్వాత అందరిని కూడా కలుపుకొని అందరూ కూడా సేవ చేస్తున్నాము, ఇంకా చేస్తామని కూడా ఆశిస్తున్నాము. నంద్యాల పట్టణంలో ఏర్పాటు కాబడిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నందు నువా 2.0 సరికొత్త కలెక్షన్లతో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీలను ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా గోల్డ్ మరియు డైమండ్ జ్యువెలరీలపై 30% వరకు తగ్గింపు ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. Hi, welcome to Nandyal Malabar store. So today we are launching Nova 2.0. So Nova successful అయింది. సో Nova 2.0 ని ఈరోజు లాంచ్ చేశారు. సో కలెక్షన్ అయితే ఫుల్ నేచర్ లో నుంచి డైమండ్స్ తీసి పెట్టినట్లు ఉన్నాయన్నమాట. సో అందరు విజిట్ చేయండి. Nice collection. Hello Nandyal people. Today we are launching Nova 2.0. The first one was super successful and 2.0 is super natural diamonds and it has exclusive collection and you should visit the store. Chala manchi collection and the huge varieties and you should definitely visit once. ముందుగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో నోవా 2.0 కలెక్షన్ ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ నోవా 2.0 కలెక్షన్ అనేది నేచర్ వ్యూ నుంచి మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ కలెక్షన్స్ ని తయారు చేయడం జరిగిందండి. ఆల్రెడీ నోవా కలెక్షన్ ఇది వరకు సక్సెస్ గా మాకు జరిగింది. అందుకే ఇప్పుడు నోవా 2.0 అనేది కలెక్షన్ లాంచ్ చేశాము. ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కూడా ఉందండి. అప్ టు 30% వరకు, అలాగే వజ్రాభరణాలు బంగారంపై ఫ్లాట్ 30% వరకు మనకు ఆఫర్ ఉంది. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆదివారం నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులుగా గురుప్రసాద్ ఆచారి, అధ్యక్షులుగా సూర్యప్రకాష్ ఆచారి, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ ఆచారి, ప్రధాన కార్యదర్శిగా సుబ్బాచారి, కోశాధికారిగా వీరభద్రాచారి మరియు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. విశ్వబ్రాహ్మణుల విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నంద్యాల పట్టణంలోని కాళికాంబ దేవస్థానం కమిటీలో విశ్వబ్రాహ్మణులకు స్థానం కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు.
వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ప్రతి నిత్యం అర్చన అభిషేకములు నిర్వహిస్తున్నామని తెలిపారు. నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో దేవాలయం అభివృద్ధి కొరకు, తర్వాత విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటిక డెవలప్మెంట్ వరకు చర్చించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ కుల సంఘ సభ్యులు అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కలవడం జరుగుతుంది. తర్వాత ఈ దేవస్థానం డెవలప్మెంట్ వరకును, తర్వాత మన కుల బాంధవులు అందరికీ కూడా మన సంఘం తరఫు నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నాము. విశ్వబ్రాహ్మణ విద్యా సమితి తరఫు నుంచి 10వ తరగతి పిల్లలకు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అది మార్చిలో 10th క్లాస్ రిజల్ట్స్ వస్తానే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ మన దేవాలయం యందు ప్రతి శుక్రవారం గాయత్రీదేవి కుంకుమార్చన జరుగుతూ ఉంది. సామూహికంగా ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. సాయంకాలం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, అప్పుడు 8 గంటల వరకు ఉంటుంది. సామూహిక గాయత్రి కుంకుమార్చనలు జరుగుతున్నవి. ప్రతి డైలీ కూడా ఈశ్వరునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మన సంఘం నుంచి అభివృద్ధి కొరకు, విశ్వబ్రాహ్మణులకు అభివృద్ధి కొరకు సాయశక్తిగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. 1993లో ఈ యొక్క దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు కనకాచారి గారు, చిన్నస్వామి గారు, గురుప్రసాదాచార్య గారు, రామాచారి గారు, కనకాచారి గారు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పాత కమిటీ సభ్యులందరూ కూడా దిగ్విజయంగా ఈ దేవాలయాన్ని చాలా అంచెలంచెలుగా కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారు. ఈ యొక్క దేవస్థానం నందు ప్రతి నిత్య పూజలు కూడా మన నిత్య అభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిత్యం కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలనే ఉద్దేశంతో కొత్త కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తారని ఆశిస్తూ, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులపై అదనపు పని భారాన్ని, బాధ్యతలను అప్పజెప్పి మానసికంగా తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నదని, అధికారులను ఇవ్వకుండానే బాధ్యుల్ని చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల డిఎల్పీఓ రాంబాబుకు అందజేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖలో గ్రామాభివృద్ధి కొరకు పంచాయతీ కార్యదర్శులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. అయితే తమకు అప్పజెప్పిన బాధ్యతలే కాక సచివాలయాలకు సంబంధించి వారు నిర్వహిస్తున్న వివిధ శాఖల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పజెప్పి బాధ్యులుగా చేసి మానసికంగా పని ఒత్తిడికి గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో గ్రామ అభివృద్ధికి నిరంతరం తాము పనిచేస్తున్నామని, అయితే ఆయా గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ తదితర పనులను నిర్వర్తించేందుకు నిధుల కొరత ఉన్నదని, అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు విధులకు రావడం లేదని, తద్వారా గ్రామంలో పారిశుద్ధ్య సమస్య నెలకొన్నదని అన్నారు. తాము ప్రజా ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సుకై పనిచేస్తున్నామని, అయితే తమపై అదనపు పని భారాన్ని ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మహిళా కార్యదర్శులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని, తమ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి పనులను, అలాగే సచివాలయంలో ఉన్న వివిధ శాఖల యొక్క పనులను తాము చేయాలని, అలాగే వాటి పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యులైన ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించక తమను బాధ్యులు చేయడం సరికాదన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తమ పని విధానాన్ని లెక్క కట్టడం సరికాదని, తాము నిబద్ధతతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీ సెక్రటరీలను మనుషులుగా గుర్తించాలని అన్నారు. పని ఒత్తిడి అధికం కావడంతో ఇటీవల గోస్పాడు మండలంలో ఓ మహిళా కార్యదర్శి మానసిక ఒత్తిడికి గురై ప్రమాదంలో మృతి చెందిన ఘటనను గుర్తు చేశారు. పంచాయతీ కార్యదర్శులను పై స్థాయి అధికారులు అమానవీయంగా తిడుతున్నారని, దోషులుగా చేస్తున్నారని, ఇది సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ పంచాయతీ కార్యదర్శులపై నమ్మకం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు తాము ఎల్లవేళలా తమ వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామని, అయితే తమపై అదనపు పనిభారం ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ
ఈ కార్యక్రమంలో పంచాయతీ జేఏసీ నాయకులు వెంకట రమణయ్య, మహిళా నాయకులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మీ ద్వారా మేము ఈరోజు మా నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు, ఎస్పెషల్లీ మహిళా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను తెలియజేయాలని అనుకుంటున్నాము. ఉదయం 6 గంటల నుంచే మేము సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేయాలి అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు, తర్వాత వృద్ధాప్యులైన తల్లిదండ్రులు, సపోజ్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను సార్, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ ని. కేవలం నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యి 8 నెలలు మాత్రమే అయ్యింది. ఉదయం 6 గంటలకే వెళ్లి కనీసం మేము టిఫిన్ అది కూడా లేకోకుండా మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళలేకోకుండా అక్కడే ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. మేము తర్వాత సచివాలయ కార్యదర్శులు మిగతా స్టాఫ్ లో కూడా ఏ సర్వే చేయకోకుండా కూడా కేవలం పంచాయతీ కార్యదర్శి పైననే ఎటువంటి సర్వేకైనా పంచాయతీ కార్యదర్శినే బాధ్యతలుగా చేస్తున్నారు. ప్రతిదీ ఏదైనా చేయలేకపోయినా ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, ఇప్పుడు లేదు. ఓకే, ఇంతకు ముందు కూడా వాలంటీర్ వ్యవస్థ లేకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఒక్క బాధ్యతను మేము బాధ్యతాయుతంగానే మేము చేయగలిగినాము. కానీ ఇప్పుడు చేయలేదు అంటున్నారు. కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఎక్కువైంది. మాకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అవేమి సాల్వ్ చేయరు, అవేమైనా చెప్పినా పట్టించుకోరు. కానీ ప్రోగ్రెస్ రాలేదు ప్రతి ఒక్కరు పంచాయతీ కార్యదర్శి పైనే బ్లేమ్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ IVRS కాల్స్ అని మళ్ళీ పెట్టారు సార్. ఏ శాఖకు లేని IVRS కాల్స్ మాకే ఎందుకు పెడుతున్నారో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే మా మీద నమ్మకం లేదా, మేము చేయడం లేదా వర్క్? IVRS కాల్స్ పెట్టండి, మేము వర్క్ చేయడం లేదా అది గమనించండి. ఇంకొక విషయం సార్, మేము పనిచేస్తున్నది గ్రామాలలో ప్రజలు కూడా అందరూ ఇప్పుడు సెల్స్ ఉపయోగిస్తున్నారు, కాదనట్లేదు. కొన్ని గ్రామాల్లో సపోజ్ మాది రాయమాల్పురం విలేజ్ సార్, మా ఎస్సీ పాపులేషన్ ఎక్కువ. అక్కడ అంతా స్మార్ట్ ఫోన్సే వాడే వాళ్ళు లేరు సార్. కనీసం ఫోన్ కూడా వాడిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చింటారు, కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వడం. ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా ఉన్నాయి సార్. ఎస్ అంటే 1 నొక్కండి, నో అయితే 2 నొక్కండి అంటే 1, 2 నొక్కడానికి కూడా వాళ్ళకి చేయలేని పరిస్థితుల్లో నిరక్షరాస్యులు చాలా మంది కూడా ఉన్నారు సార్. వాళ్ళు తెలియకుండా 2 నొక్కడం వల్ల మేము ఎక్కువగా నో పర్సెంటేజ్ వస్తుంది. మేము ఎంత వర్క్ చేపించినప్పటికీ కూడా మేము నో అని చెప్పించుకోవడానికి చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇది మేము తర్వాత లేడీస్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. మొన్న గోస్పాడు మండలంలో కూడా ఒక మేడం ఈ ప్రెజర్ వల్లనే యాక్సిడెంట్ లో చనిపోయారు. చాలా బాధాకరం సార్. చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి EMI కూడా సాయంత్రం 6 గంటల వరకు అంటే చిన్న పిల్లలతో వేసుకుని ఏ విధంగా మేము డ్యూటీలు చేయాలి? రోజుకు లేబర్ యాక్ట్ ప్రకారం కూడా 8 గంటలు కదా సార్ వర్క్ చేయాల్సి, 24/7 చేస్తున్నట్టుంది సార్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 8:30కు 9:30కు 10 గంటలకు కూడా మెసేజ్లు పెట్టి రెస్పాండ్ అవ్వలేదు, చూడలేదు అంటే సార్ మేము కూడా మనుషులమని ఫస్ట్ గుర్తించండి ప్లీజ్. పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా మనుషులే సార్. మేము కూడా ప్రజల్లో మేము భాగమే, ప్రభుత్వంలో మేము భాగమే సార్. అసలు ఏ శాఖకు లేని IVRS కాల్స్ మాకే ఎందుకు? దయచేసి IVRS కాల్స్ గురించి మీరు ఒకసారి ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏమిటంటే, కేవలం పంచాయతీరాజ్ శాఖకే ఎందుకు IVRS కాల్స్ పెట్టారు? ఉప ముఖ్యమంత్రి గారు మాకు పంచాయతీరాజ్ శాఖకు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ఆయనకు మా మీద నమ్మకం లేదా? ఏ రకంగా మాకు ఇది పెట్టారు? మాకు దీని మీద మాకు ఒక క్లారిటీ రావాలి సార్. నా పేరు ఎస్ వెంకటరమణయ్య, పంచాయతీ కార్యదర్శి. ఈరోజు నంద్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శుల జేఏసీ అధ్యక్షతన మేము ఈ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా సమస్యలపైన, అలాగే గ్రామ పంచాయతీ పరిపాలనలో ఏ విధమైనటువంటి సమస్యలు పంచాయతీ కార్యదర్శులు ఫేస్ చేస్తున్నారో వాటిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. కలెక్టర్ మేడం అందుబాటులో లేరు, వారు 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు, కలుస్తామన్నారు. అందుకోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ముఖ్యంగా గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో నిధుల లేమి, తర్వాత అక్కడ గ్రీన్ అంబాసిడర్ క్లాబ్ మిత్రాల కంటే శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు చెల్లించలేని పరిస్థితి, నిధుల లేమితో జీతాలు చెల్లించలేని పరిస్థితి. వాళ్ళు ఉద్యోగాలు మానేసినారు, రావటం లేదు, బతిమలాడిన రావటం లేదు. కాబట్టి వాళ్ళకి నెల జీతాలు పడటం లేదు. ముఖ్యంగా వాళ్ళకి నెల జీతాలు 1వ తారీఖునే చెల్లించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. వాళ్ళు గ్రామాల్లో శానిటేషన్ ఏమీ ఇబ్బంది లేకోకుండా చేస్తారు. ఆ శానిటేషన్ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి, వాళ్ళు చేస్తేనే మేము చేసినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితి, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి పంచాయతీల్లో ఉంది. కాబట్టి ఈ సమస్య మా మీద పెద్ద పని భారంగా పడింది. దానికి ఉదయమే 6 గంటలకు లేచిపోవాలా, అక్కడ ఫీల్డ్ లో ఉండాలా, వీడియో కాల్ అటెంప్ట్ చేయాలా, IVRS కాల్స్ పేరుతో ఇవన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది.
జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలు అందరూ ఈరోజు 4 గంటలకు కలెక్టర్ మేడం గారిని కలిసామని కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. సో కలెక్టర్ మేడం ఏదో అనివార్య కారణాల వల్ల వేరే పని మీద వీళ్ళని కలవలేకపోయింది. వాళ్ళ తరఫు నుంచి మా డిపిఓ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఆలగడ్డ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకున్నాం. వీళ్ళ యొక్క సమస్య ఏదైనా ఉంటే అది మాట్లాడడం జరిగింది. డిపిఓ మేడం కూడా ఫోన్ కాల్ మాట్లాడినారు, వాయిస్ కాల్ మాట్లాడినారు. కాల్ అనేది అందరికీ వినిపించడం జరిగింది స్పీకర్ పెట్టి. అదేవిధంగా కలెక్టర్ మేడం కూడా కాల్ మాట్లాడినారు. ఆ మాటలు కూడా అందరికీ పంచాయత్ సెక్రటరీ అందరికీ చెప్పడం జరిగింది, వినిపించడం జరిగింది. పంచాయత్ సెక్రటరీల యొక్క బాధలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏముంటాయో మేడం చెప్పడం జరిగింది. మేడం వాటిని కూలంకుషంగా విని జరగబోయే సిఎస్ మీటింగ్లో దాన్ని చర్చించి పై సీఎం దృష్టికి కానీ సిఎస్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. నంద్యాల పట్టణ శివారులో వినయ్ అనే యువకుణ్ణి దారుణంగా హత్య గావించారు. స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నట్లు, అక్కడ వారి మధ్య జరిగిన ఘర్షణలో మిత్రులు వినయ్ని దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. మృతుడు వినయ్ గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.